ఈరోజు మన D40 కింద కెనాల్ కింద పొలాల్లో ఉన్నాం మనం. ముఖ్యంగా ఏంటంటే గత దాదాపుగా 14 రోజుల నుండి ఇక్కడ నీళ్లు లేవు, పొలాలన్నీ ఎండిపోతున్నాయి. ఇక్కడ D40/5 కింద కూడా మొత్తం పొలాలు అమలాపూర్ శివారు కానీ ఊట్పల్లి శివారులో ఉన్న ఈ NSF భూములన్నీ ఎండిపోతున్నాయి. ఈ రకంగా ఎండిపోతే రైతు మరి దాదాపుగా మొత్తం 80% పెట్టుబడి పెట్టేసి ఆల్రెడీ 80% కాదు 100% పెట్టుబడి అయిపోయింది. ఆల్రెడీ మనం చూసినట్టయితే పొలం ఈంటుంది, పుట్ట దశలో ఉన్నాయన్నీ. కాబట్టి ఈ దశలో నీళ్ళు అందించకపోవడం చాలా దురదృష్టకరం. ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కనుక మీరు కంటిన్యూగా నీళ్ళు ఇవ్వకపోతే కనుక పొలాలు మొత్తం ఎండిపోతాయి, రైతులకు చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇరిగేషన్ అధికారులు కూడా చెప్తున్నాం ఏమనంటే, హోలీ ఉంది కాబట్టి హోలీ వల్ల మేము కాలువ విడవలేదని చెప్తున్నారు. హోలీ ఉంటే హోలీకి 2 రోజుల ముందు కాలువ బంద్ చేయాలి, 10 రోజుల ముందు కాదు. అంటే కాబట్టి హోలీకి 2 రోజుల ముందు బంద్ చేస్తే సరే, హోలీ రోజు ఉండరు, మనుషులు చనిపోతారు, యువకులు చనిపోతారు అని చెప్తున్నారు, మంచిదే, దాన్ని కూడా మేము కాదనం. కానీ కాకపోతే హోలీకి ముందు 10 రోజుల ముందు నుండి కాలువ బంద్ చేసి మేము హోలీ తర్వాత రోజు విడుస్తామంటే ఇది చాలా దారుణమైన విషయం. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు అర్థం అవ్వట్లేదు. మేము ఎమ్మెల్యే గారికి కూడా ఒకటే విన్నవిస్తున్నాం, అయ్యా ఎమ్మెల్యే గారు దయచేసి ఏవైతే ఉన్నదో పంటలకు పూర్తయ్యే వరకు మీరు నీరు అందించవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు 80% మొత్తం 100% పెట్టుబడి పెట్టేసి పంట చేతికి రాకపోతే మళ్ళీ దానికి ఎంత నష్టం జరుగుతుందో మళ్ళీ రైతులకు ఆత్మహత్యనే శరణ్యమవుతుంది. కాబట్టి దయచేసి నీరు కనీసం ఇప్పటి నుంచైనా సరే కంటిన్యూగా నీరు పంట చేతికి అందే వరకు అందిస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి గవర్నమెంట్ ఎందుకు ఇంత డిలే చేస్తున్నది అంటే, వడ్లు ఎక్కువ వండితే బోనస్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని ఏమన్నా చేస్తున్నారా? ఆ ఆలోచన మీకు గిట్ట ఉందా? బోనస్ ఇస్తామని చెప్పేస్తున్నారు. అయ్యా మీరు బోనస్ ఇచ్చినా ఇవ్వకున్నా సరే మా పంటలు అయితే సరిగా పండేటట్టు మాకు నీళ్ళు అందించమని చెప్తున్నాం. బోనస్ ఇస్తే మీ దయ, ఇవ్వకున్నా